చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మొదటి నుండి 18 వచనాలు చదువుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగమును సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమునిచ్చెను. దాని తలలో ఒకదాని చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందుకు వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలు దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యమును జరుపునధికారము దానికి ఏర్పాటయ్యాను గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వాణ్ణి జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజను మీదను, ఆయా భాషలు మాట్లాడువారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవనులు. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసమును కనబడెను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమును కన్నా అధికారపు శ్రేష్టలన్నయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల మధ్య అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచన చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులు మోసపుచ్చుతున్నది. మరియు మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయమని చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వడను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయము చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం చెప్దామండి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తే మరి
మృగమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ 13వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం విభజించాలి. 1వ వచనం నుండి 10వ వచనం వరకు, 2వ భాగము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈ ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయములో 2 మృగాలు కనిపిస్తాయి. ఒక మృగము సముద్రము నుండి వచ్చినటువంటి మృగము, రెండవ మృగము భూమి నుండి వచ్చినటువంటి మృగము. ఈ 2 మృగాలు ప్రకటన గ్రంథము 13 అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈరోజు సముద్రము నుండి వచ్చినటువంటి మృగం ఏమిటి అనేటువంటిది మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇది చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మొదటి మృగము ఏదైతే 1 నుండి 10వ వచనం వరకు చెప్పబడి ఉందో అదే అంత్యక్రీస్తు అని అనుకుంటారు. కానీ అది అంత్యక్రీస్తు అయితే కాదు. మరి ఎవరు? ఇక్కడ మొదటి వచనములో 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చదువుకుంటే, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 10వ వచనం, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఆ 7 తలలు 7 రాజ్యాలు, 7 కింగ్డమ్స్. ఆ 7 తలలు 7 రాజ్యాలు. మరి ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే, 5 రాజ్యాలు గతించిపోయినాయి, ఒక రాజ్యము ఉన్నది, ఒక రాజ్యము రాబోతూ ఉన్నది. అయితే ఏమిటి ఈ 5 రాజ్యాలు, గతించిపోయిన 5 రాజ్యాలు ఏమిటి అని మనం చూస్తే, యోహాను భక్తుడు బతికున్నప్పుడు, ప్రకటన గ్రంథం ఎవరు రాశారండి? యోహాను రాశాడు. యోహాను బ్రతుకున్నటువంటి టైంలో ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజ్యం ఒకటి, గతించిపోయిన రాజ్యాలు 5. అయితే మొత్తము 7 తలలు 7 రాజ్యాలు. వాటిల్లో మొదటి రాజ్యం ఏమిటి అంటే ఈజిప్ట్, ఐగుప్తు రాజ్యము అనేటువంటిది ఒకటి, అది గతించిపోయింది. తర్వాత అసిరియా రాజ్యము అనేది ఒకటి, అది గతించిపోయింది. తర్వాత బబులోను రాజ్యం అనేది ఒకటి, అది గతించిపోయినది. తర్వాత పర్షియా రాజ్యం అనేది ఒకటి, అది గతించిపోయినది. తర్వాత గ్రీకు రాజ్యం ఒకటి, ఆ రాజ్యము కూడా గతించిపోయింది. అయితే యోహాను ఈ ప్రకటన గ్రంథము రాసేటప్పుడు ఆ ఉన్నటువంటి రాజ్యం ఏమిటంటే అది రోమా రాజ్యం. ఇది ఇంకా ఉన్నది, నిలిచి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 7వది అది ఇంకా రాలేదు. ఆ రాజ్యము వస్తే కొంచెము కాలము ఉంటుంది అని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 7 రాజ్యాలకి అంత్యక్రీస్తుకి ఏమిటి సంబంధం? చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చాను. అయితే ఈ 7 తలలు 7 రాజ్యాలు, వీటికి అంత్యక్రీస్తుకి ఏమిటి సంబంధం అంటే, చూడగా ఆ మృగము ఎలా ఉంది? చిరుతపులిని పోలి ఉంది, దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చాను. ఇక్కడ ఆ మృగము అంటే ఆ మృగానికి ఉన్నటువంటి 4 క్వాలిటీస్. ఒకటి చిరుత. చిరుత అంటే
గ్రీసు దేశానికి సంబంధించిన రాజ్యం. ఎలుకబంటి అంటే పార్షిషి దేశానికి సంబంధించిన రాజ్యం. సింహము అంటే బబులోను దేశానికి సంబంధించినటువంటి రాజ్యం. బైబిల్ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ మృగమే రాజులు, రాజ్యాలు. వీళ్ళు నిజముగా రాజుల, రాజ్యాలకు సంబంధించి సూచిస్తుందా అంటే ఇప్పుడు ఈ మృగము యొక్క క్వాలిటీస్ మనం చూస్తే చిరుత, ఎలుకబంటి, సింహము, 10 కొమ్ములు, ఇవన్నీ కూడా ఒక రాజ్యాలకి ఎలా ఆపాదించగలుగుతాం, అవి నిజంగానే రాజ్యాలను సూచిస్తున్నాయా అని మనం చూస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. ఎట్లనగా ఈ మహాజంతువు ఏదైతే నీళ్ళల్లో నుండి, సముద్రంలో నుండి వచ్చినటువంటి మొదట క్రూర మృగము ఏదైతే ఉందో ఆ యొక్క క్రూర మృగము 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పాను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. అంటే ఇక్కడ ఈ 2 వాక్యాలతో మనకి అర్థమయ్యేటువంటి అంశం ఏంటంటే 4 రాజ్యాలకు సంబంధించినటువంటి అంశం అనేది మనకు అర్థం అవుతా ఉంది. దానియేలు 2:38 ఆయన మనుషులను నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తరిమి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తరిమికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం, మొదటిది సింహాసనము పోలినది గాని దానికి పక్షిరాజు లెక్కలు వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడెను. ఇది దానియేలు గ్రంథములో బబిలోను రాజ్యాన్ని గురించి చెప్తున్నటువంటి అంశం. ఈ బబిలోను రాజ్యం అనేటువంటిది ఎలా ఉందంటే సింహము వలె ఉన్నది. ఈ బబిలోను రాజ్యం ఎలా ఉందంటే బంగారపు తలవలే ఉన్నది. అయితే ఈ ప్రాచీన బబిలోను రాజ్య చరిత్ర మనం చూస్తే లయన్స్ ఎంబ్లం దానికి ఉంటుంది, కలిగి ఉంటుంది. అయితే ఇది సింహం అన్నమాట. ఈ బబులోను రాజ్యం అనేది సింహాన్ని సూచిస్తూ ఉంది, పోలి ఉన్నది. మరి ఎలుకబంటి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, 2వ జంతువు ఎలుకబంటిని పోలినది. అది యొక్క ఫార్మసీ మీద పండుకొని తన నోటు పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి. అలాగే దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పుట్లున్నదే అది మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు రాజులను సూచించుచు ఉన్నది. ఇది పారసీయ రాజులను సూచించుచున్నటువంటి 2వ ఈ యొక్క జంతువు. దీనికి ఏమని పేరు? ఎలుకబంటు అని చెప్పని పేరు పెట్టబడింది. అలాగే 3వ జంతువు చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం, చిరుత. అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కలు వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను.
అలాగే దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకు రాజులు దాని 2 కనుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచూ ఉన్నది. ఇక్కడ ఈ చిరుత అనేటువంటిది ఈ గ్రీకు దేశానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ యాంటీ క్రైస్ట్ యొక్క భవిష్యత్తు రాజ్యం, అది 7వ తల. అయితే ఈ ప్రకటన గ్రంథము 13:1 అక్కడ మనం చూసినట్లు 7 తలల గురించి చెప్పుకున్నాం. తర్వాత 10 కొమ్ములు చూడండి. ఆ 10 కొమ్ములు ఏమిటి అంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 12-13 వచనములో, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూరముఖముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీళ్ళు ఏం చేస్తారంట, ఈ 10 మంది కూడా ఏం చేస్తారంట, వీళ్ళు రాజ్యము చేయలేదు కానీ వీరు ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజ్యము వలె అధికారములో ఉంటారంట. వీళ్ళు ఈ 10 కొమ్ములు వీళ్ళు ఏం చేస్తారంటే 10 మంది రాజులు, అది కూడా రోమా నుంచి వచ్చేటువంటి ఈ 10 రకాలైనటువంటి రాజులు, వీళ్ళు ఏం చేస్తారంట, అపవాదికి ఆ మృగానికి మద్దతు పలుకుతారు. ఆ మృగం ఏం చేస్తుందంటే వీళ్ళందరి యొక్క బలాన్ని తీసుకొని, వీళ్ళందరి అంటే ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి బలమంతా సేకరించుకొని ఆ యొక్క మృగము ఏలుబడి చేస్తుంది. ఈ రాజ్యములో ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రాజ్యములో ప్రవేశించరు, ఈ రాజ్యముల్లో ఉండరు. ఈ విషయాన్ని మరి స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఆ మాటను చదువుకుందాం. 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. అంటే ఈ యొక్క రాజ్యాలు, ఈ క్రూర మృగాలు, ఇవన్నీ ఎవరికి కనపడతాయి అంటే ఇవన్నీ కూడా విడవబడిన వారికి మాత్రమే. ఎత్తబడినటువంటి వారికి ఈ రాజ్యాలు, ఈ క్రూర మృగాలు ఏవి కనపడు. వీళ్ళు ఏం చేస్తారు, వీరు 7 ఏండ్ల విందులో ఉంటారు. ఈ సూచనలు ఎప్పుడు జరుగుతాయి అంటే 7 ఏండ్ల శ్రమ కాలములో జరుగుతాయి.